హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. వైసీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఉదయం అదుపులో తీసుకున్నారన్న విషయం మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. అయితే ఇతన్ని అరెస్ట్ చేయడానికి ఉన్న కారణాలేంటి? ఆ టైంలో అతను పోలీసులతో గొడవ పడటం, అతని అనుచరులు, వైసీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు పోలీసులతో గొడవ పడటం కరెక్టేనా? మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. కారుమూరి వెంకటరెడ్డి చేసిన తప్పులన్నీ కూడా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం మనం చేద్దాం. సరే, ఇప్పుడు కారుమూరి వెంకటరెడ్డి అరెస్ట్ కరెక్టా కాదా అని చర్చకొచ్చినప్పుడు ఇతను అరెస్ట్ కావడానికి ఉన్న కారణం ఏంది అనేది మనం పరిశీలించాలి. ఇతను ఈ మధ్య కాలంలో ట్వీట్ చేశాడు. ఆంధ్రప్రదేశ్‌లో పరకామణి కేసులో సీఐడీ ఎంక్వైరీ నడుస్తుంది. పరకామణి చోరీ కేసు. తిరుమల తిరుపతి దేవస్థానంలో అది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు శ్రీవారి హుండీ నుంచి ఒక వ్యక్తి రవికుమార్ అనేటువంటి ఒక వ్యక్తి డబ్బులు దొంగిలిస్తూ ఉంటే ఆ రోజు అసిస్టెంట్ విజిలెన్స్ ఆఫీసర్గా ఉన్నటువంటి సతీష్ అనేటువంటి అధికారి దాన్ని పట్టుకొని కంప్లైంట్ ఇచ్చాడు. ఆ కేసులో అప్పుడు వైసీపీ పెద్దలు, టీడీడీ పెద్దలు రాజీ కుదుర్చుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి రాజీలో భాగంగా రవికుమార్ అనేటువంటి ఆ దొంగతనం చేసినటువంటి వ్యక్తి, ఆ నింద ఎదుర్కొనేటువంటి వ్యక్తి 20 కోట్ల రూపాయల ఆస్తులు రాసిచ్చాడు. అసలు ఒక దొంగతో రాజీ పట్టడం ఏంటి? లక్షలు దొంగతనం చేస్తే కోట్లు రాసి ఇవ్వటం ఏంటి? అన్ని ఆస్తి రవికుమార్కి ఎలా వచ్చింది? ఇప్పుడు ఈ విషయాలన్నీ కూడా టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి బయటికి తీసుకొచ్చాడు. దాని మీద హైకోర్టు ఇప్పుడు సిఐడి ఎంక్వైరీకి ఆదేశించింది. సిఐడి ఎంక్వైరీలో భాగంగా ఆ రోజు రెడ్ హ్యాండ్గా పట్టుకొని కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తి సిఐ సతీష్ ఎవరైతే ఉన్నారో ప్రజెంటు రైల్వేలో సిఐగా పనిచేస్తున్నారు. అప్పుడేమో టీటీడీలో విజిలెన్స్ అధికారి, అసిస్టెంట్ విజిలెన్స్ అధికారి, ఇప్పుడేమో రైల్వే సిఐగా ఉన్నారు ఆయన తాడిపత్రి దగ్గర. అతన్ని గతంలో నవంబర్ 6వ తారీఖున ఫస్ట్ టైం విచారించారు. అతను అప్రూవర్గా మారి అనేక విషయాలు వెల్లడించాడు. మళ్ళా సెకండ్ టైం సిఐడి రమ్మంది. సెకండ్ టైం సిఐడి ఎంక్వైరీకి హాజరు కావటానికి గుంతకల్ నుంచి ట్రైన్లో వస్తున్న అతన్ని, రాయలసీమ ఎక్స్ప్రెస్లో ట్రైన్లో వస్తున్న అతను అనుమానాస్పదంగా చనిపోయారు. చనిపోయారా, చంపేశారా అన్న కాడ చాలా అనుమానాలు ఉన్నాయి. వైసీపీ నాయకుడు, టీడీపీ బోర్డు మాజీ చైర్మన్, వైసీపీ మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఏమో ఇది ఆత్మహత్య అని ప్రెస్ మీట్ పెట్టాడు. ఆత్మహత్య అని అతనికి ఎలా తెలిసింది? సతీష్ ఏమన్నా కల్లోకి వచ్చి నేను ఆత్మహత్య చేసుకుంటున్నానని భూమన కరుణాకర్ రెడ్డి గారు చెప్పాడా? లేదు దీన్ని హత్యని ఆత్మహత్యగా మార్చే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? గతంలో గొడ్డల పోటీని గుండెపోటుగా మార్చే ప్రయత్నం చేసినట్టు బాబాయ్ విషయంలో ఇలా ఏమైనా చేస్తున్నారా? అనేక అనుమానాలు అయితే కూటమి నాయకులు లేవనెత్తా ఉన్నారు. దాని మీద ఎంక్వైరీ జరుగుతూ ఉంది. హత్య, ఆత్మహత్య, మరణం ఎలా జరిగింది అనేది ఎంక్వైరీ జరుగుతూ ఉంది. ఇంతలోనే ఈ కారుమూరి వెంకటరెడ్డి ఇది ప్రభుత్వ హత్యే అని ట్వీట్ చేశాడు. ఒకవైపు ఎంక్వైరీ జరుగుతుంటే ఇది ప్రభుత్వ హత్య అని కారుమూరి వెంకటరెడ్డి ఎలా చెప్తాడు? ప్రభుత్వ వేధింపుల వల్ల జరిగిన హత్యట. సతీష్ ఏమన్నా కారుమూరి వెంకటరెడ్డి ఫోన్ చేసి చెప్పాడా? వాళ్ళ కుటుంబ సభ్యులు ఇది హత్య, పరకామణి చోరీ కేసులో నిజాలు చెప్తాడని చెప్పేసి చంపేశారు, పరకామణి చోరీ కేసులో నిందితులే చంపేశారు అని వాళ్ళ కుటుంబ సభ్యులు కంప్లైంట్ చేశారు. వాళ్ళ సోదరుడు, వాళ్ళ భార్య కంప్లైంట్ చేశారు. తన మనసుకి బాగాలేదని వాళ్ళ భార్యకి ఆ రోజు చనిపోయేటువంటి ముందు మెసేజ్ కూడా చేశాడట. ఇవన్నీ విషయాలు ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నాయి. ఒకవేళ అతను కనుక ఆత్మహత్య చేసుకొని కనుక ఉంటే రైల్వే ట్రాక్ అవతల పడే అవకాశం ఎలా ఉంటుంది? ట్రైన్లో నుంచి దూకితే ఒక 100 మీటర్లు, 120 మీటర్లు ట్రాక్ మీద పడతాడు. కానీ ట్రాక్ అవతలికి దూకగలిగే కెపాసిటీ ఎవరికి ఉండదు. కానీ ట్రాక్ అవతల అతని బాడీ ఉంది. అంటే చంపేసి పడేశారు అని పోలీసుల అనుమానం. పోలీసులు ఆల్రెడీ సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. కానీ ఈ నిజాలతో సంబంధం లేకుండా, ఈ ఎంక్వైరీతో సంబంధం లేకుండా కారుమూరి వెంకటరెడ్డి ఇది ప్రభుత్వ హత్య అని ట్వీట్ చేశాడు. ఇది తప్పు కదా మరి, అందుకే అరెస్ట్ చేశారు. ఇప్పుడు దీన్ని మనం సమర్థించాలా, వ్యతిరేకించాలా? ఇంకోటి, మీడియాలో కూడా దంపుడు ఉపన్యాసం ఇస్తూ ఉంటాడు. నేను చాలా టీవీ డిబేట్లో కారుమూరి వెంకటరెడ్డిని ఎదుర్కొన్నాను. మనకి ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు, కానీ వాస్తవాన్ని వాస్తవంగా చెప్పే ప్రయత్నం చేయాలి. కానీ ఒక అబద్ధాన్ని చెప్పే ప్రయత్నం చేస్తే, నిజానికి వ్యక్తిగతంగా కారుమూరి వెంకటరెడ్డి నాకు తెలుసు, మంచి మిత్రుడే. కానీ వాళ్ళ పార్టీలో రాజకీయ ఎదుగుదల ఉండాలంటే అలా మాట్లాడాల్సిందే. ఒక అబద్ధాన్ని నమ్మించే ప్రయత్నం చేయాల్సిందే తప్పదిగా. వాళ్ళ పార్టీలో ఎదగాలి అంటే ఒక అబద్ధాన్ని చాలా అద్భుతంగా మాట్లాడాల్సిందే. అలా అబద్ధాన్ని మాట్లాడే క్రమంలో అతను బుక్ అవుతూ ఉంటాడు. ఈ మధ్య అతను మాత్రమే కాదు, యూకే నుంచి వచ్చి కర్మకాండల కోసం వచ్చి, అతని పేరు ఏదో వైసీపీ యాక్టివిస్ట్ భాస్కర్ రెడ్డా ఏదో ఉంది సంథింగ్, మీరే కొద్దిగా నేమ్ కరెక్ట్ చేయాలి. అతన్ని నేను ఫాలో కాలేదు యాక్చువల్గా ఆ అరెస్ట్ని. అతన్ని అరెస్ట్ చేశారు. యూరోప్ నుంచి వచ్చాడు అతను. అక్కడ ఉండి వీడియోలు చేస్తూ ఉంటాడు. ప్రభుత్వ పెద్దల్ని, అంటే చంద్రబాబు నాయుడు గారిని, వాళ్ళ కుటుంబాన్ని, నారా లోకేష్ గారిని, ఆయన క్యారెక్టర్ని, పవన్ కళ్యాణ్ గారిని, వాళ్ళ భార్యని ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టే వ్యక్తి. ఇలాంటి యాక్టివిస్టులు అంతా వైసీపీలోనే ఉంటారు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళని పెంచి పోషిస్తూ ఉంటుంది. ఆ మొన్న అరెస్ట్ అయినటువంటి వ్యక్తి అయితే బాలకృష్ణ గారి అబ్బాయినేను నారా లోకేష్ గారి ఫోటో పెట్టి వీరిద్దరూ ఇంకెవరికో పుట్టారు అన్నట్టు మాట్లాడే ప్రయత్నం చేశాడు. ఇది ఇలా ఉంటుంది వాళ్ళది. ఇలా ఉంటుంది. అంటే
పుట్టుకల గురించి, క్యారెక్టర్ల గురించి, లేదు వ్యక్తుల గురించి అంటే రాజకీయాల గురించి, సిద్ధాంతాల గురించి మాట్లాడితే పర్లే. కానీ బూతులతో విరిచిపడతా ఉంటారు. బూతులతో విరిచిపడతా ఉంటారు. శ్రీరెడ్డి గురించి మీరు గతంలో చూశారు గదా! పంచి ప్రభాకర్ అని ఇలాంటి యాక్టివిస్టులు అందరూ గూడా. కారుమూరి వెంకటరెడ్డి కథ మీడియాలో కనపడతాడు కాబట్టి బూతులు కాకుండా అబద్ధాలతో విరిచిపడుతుంటాడు. అన్యాయంగా విరిచిపడతా ఉంటాడు. ఏదో తీసుకొస్తాడు, ఇదిగో డాక్యుమెంట్ అంటాడు. ఏదో క్రియేట్ చేసిన డాక్యుమెంట్‌ని ఇదిగో డాక్యుమెంట్ అంటాడు. మేము అప్పుడు కొన్ని కోట్ల ఉద్యోగాలు ఇచ్చాం, లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్తా ఉంటాడు. సరే సరే అలాంటి అబద్ధాలు ఏ రాజకీయ పార్టీలు ఆడవులే కానీ అబద్ధానికి కూడా ఒక హద్దు ఉండాలిగా. కర్నూలు దగ్గర బస్ ప్రమాదం జరిగితే ఆ బస్ ప్రమాదం జరగడానికి కారణం బెల్ట్ షాప్‌లో మద్యం అంటారు. ఇదే కారుమూరి వెంకటరెడ్డి మీడియాలో వాదించినట్టున్నాడు నాకు తెలిసి. వైసీపీ నాయకులంతా ఇదే మాట్లాడారు. బెల్ట్ షాప్‌లో మద్యం అంటారు. బెల్ట్ షాప్‌లో మద్యం తాగింది వీళ్ళకి తెలుసా? వీళ్ళకి ఫోన్ చేసి తాగారా? తాగినప్పుడు వీళ్ళేమైనా పక్కన ఉన్నారా? కొన్నప్పుడు వీళ్ళేమైనా పక్కన ఉన్నారా? సరే దానికి సంబంధించిన ఆధారం ఉంటే చూపించొచ్చు. ఆధారమే ఉండదు. అలా వదిలేస్తారు మాటనంతే. అలా ఒక అబద్ధాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తారు. మరి ఇలా అబద్ధాలు చెప్పే వాళ్ళని అరెస్ట్ చేయాలా వద్దా? మళ్ళా చెప్తున్నాను, కారుమూరి వెంకటరెడ్డి పర్సనల్‌గా నాకు తెలుసు. చానాళ్లుగా మిత్రుడు. వ్యక్తిగతంగా అతని అరెస్టు పట్ల నేను కూడా కొంత బాధను వ్యక్తం చేస్తున్నాను. కానీ వాళ్ళ రాజకీయ పార్టీలో ఎదగాలంటే అబద్ధాలు మాట్లాడాలి తప్పదు. అబద్ధాలే వాదించాలి తప్పదు. వాళ్ళ పార్టీలో రాజకీయ భవిష్యత్తు కోసం కారుమూరి వెంకటరెడ్డి చేశాడు, బలయ్యాడు అని నేను అనుకుంటున్నాను. వర్మ బలైనంతే, పోసాని కృష్ణమురళి బలైనంతే, కారుమూరి వెంకటరెడ్డి బలైనంతే. పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు ఎవరైనా ఇలా బలి కావాల్సిందే. మీరు ఆ పార్టీ కార్యకర్తలు ఆలోచించుకోవాలి. మీరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.